వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. ఒక వైద్యుడిగా, అలాగే ఒక సామాజికవేత్తగా, ఇవన్నీ పక్కన పెట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనేటువంటి ఒక సంకల్పంతో ముక్కుసూటిగా ఖచ్చితత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి డాక్టర్ల విభాగాన్ని పర్యవేక్షించి తద్వారా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆశయాలను, నేటి తరానికి అవసరమైనటువంటి రాజకీయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ అడుగులో అడుగై తన వృత్తిని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని, క్యాడర్కి అవసరమైనటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక కొవ్వెత్తుగా మారినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు గారు. సో వారు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి ఇవాళ ఇంటర్వ్యూలో కొన్ని అనేక రకాలైనటువంటి అంశాలు, అసలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు కావచ్చు, అలాగే వృత్తిపరమైనటువంటి అంశాలు కావచ్చు, రాజకీయంగా ఆయన ఏ విధంగా ఎదిగారు అనేటటువంటి అంశాల మీద మనం సింగిరి బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రాజు గారు. ఏంటి సార్ మొత్తానికి అంటే రాజకీయంగా అంటే కొన్ని లక్ష్యాలు ఉంటాయి, రాజకీయంగా కొన్ని రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. మీరు అసలు అంటే మిమ్మల్ని చూస్తే మాకు రాజకీయాలకి ఈ వ్యక్తిత్వం, ఈ నైజం పనికిరానటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ముందుకెళ్తున్నాను అనేక సందర్భాలు నేను కూడా అనుకున్నాను అనమాట మీతోటి డిబేట్స్ చేసే సందర్భంలో. అసలు మీ నేపథ్యం ఏంటి సార్? అసలు ముందుగా నా నేపథ్యం, మాది శ్రీకాళహస్తి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. మా ఫాదర్ వ్యవసాయం చేస్తారు. సో ఇంకా చదువుకొని డాక్టర్ అయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం తిరుపతికి షిఫ్ట్ అయినాం. కాళహస్తిలో నా విద్యాభ్యాసం అంతా కూడా కాళహస్తి జడ్పీ హై స్కూల్ ఇక్కడ జరిగింది. సో అక్కడి నుంచి ఇంకా తిరుపతికి ఫ్యామిలీ షిఫ్ట్ అయిన తర్వాత నేను డాక్టర్ అవ్వడం వల్ల ఇంకా హాస్పిటల్లో ప్రాక్టీస్ అది ఇంకా తిరుపతిలో చేయడం జరుగుతుంది. అంటే డాక్టర్ అవ్వాలి అనేటువంటి బీజం ఎప్పుడు పడింది? ఎందుకంటే మీరు గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అట్ ది సేమ్ టైం మీ ప్రొఫైల్ చూస్తే మీకు వచ్చినటువంటి ర్యాంకులు కావచ్చు, చదువుకునేటప్పుడు మీకు వచ్చిన మార్కులు కావచ్చు, ఈవెన్ దో ఎంబీబీఎస్లో వచ్చినటువంటి సీట్ కావచ్చు, ఆ తర్వాత పీజీకి సంబంధించినటువంటి ర్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక మంచి క్లవర్, ఒక మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ లాగా మీరు అనిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? నిజంగా అయితే ఏం లేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే 10th క్లాస్ చదివేటప్పుడు నేను జడ్పీ హై స్కూల్ బండారుపల్లిలో చదివాను. ఇక్కడ ఏర్పేట దగ్గర బండారుపల్లి అని విలేజ్ ఉంది. సో అక్కడ మా మామగారు మ్యాథ్స్ టీచర్గా, మా నాకు అత్తయ్య ఆవిడ సైన్స్ టీచర్గా ఉండేవాళ్ళు. ఆయన పోలిసిటీ కృష్ణయ్య అని. సో ఆయన అక్కడ పనిచేయడం వల్ల నేను బండారుపల్లి అనే స్కూల్లో చదవడం జరిగింది. అక్కడ బండారుపల్లి స్కూల్ 10thలో నేను మండలం ఫస్ట్ రావడం జరిగింది. సో మా ఫాదర్ ఏంటంటే దానివల్ల నన్ను తీసుకెళ్ళి అప్పుడు రత్నం కాలేజ్ అని ఉండేది నెల్లూరులో. సో డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నన్ను రత్నం కాలేజీలో, సరే ఆయనకి ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా అక్కడ తీసుకుపోయి చేర్చడం, అక్కడ తోటి ఫ్రెండ్స్ కొంతమంది చదవడం, వాళ్ళందరూ కూడా ఏపీఆర్జీసీ స్కూల్ నుంచి రావడం, వాళ్ళందరూ ఎలా చదువుతున్నారనే విషయాలు నేను అక్కడే తెలుసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా ఎంసెట్లో నాకు స్టేట్ 62వ ర్యాంక్ వచ్చింది. అప్పుడు అన్ని దగ్గరలో ఉన్నా కూడా కర్నూలు మెడికల్ కాలేజ్ మన రాయలసీమలో బాగుండే కాలేజ్ అనే ఉద్దేశంతో నేను తిరుపతి నుంచి కర్నూలుకి వెళ్ళి కర్నూలు మెడికల్ కాలేజ్లో 1999లో ఎంబీబీఎస్ చేరడం జరిగింది. సరే దాని తర్వాత నేను ఆర్థోపెడిక్స్ డబుల్ డిగ్రీ చేశాను, డిఆర్తో చేశాను, మళ్ళీ డిఎన్బి ఆర్థోపెడిక్స్ చేశాను. డిఎన్బిలో నాకు ఇండియా వైడ్ నేషనల్ ర్యాంక్ 8th వచ్చింది. సో ఆ విధంగా నా విద్యాభ్యాసం జరిగింది. సీక్రెట్ ఏంటి అసలు? సీక్రెట్ ఏం లేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను మార్నింగ్ టైంలో మాత్రమే చదివేవాడిని. అంటే మార్నింగ్ ఒక 5 o'clock లేచి నా స్టడీస్ అంతా 9 o'clock అయిపోతుంది. ఇంకా మిగిలినన్ని బాగా అల్లరి చేసేవాడిని కూడా. ఈవెన్ కర్నూలు మెడికల్ కాలేజీలో నాతో పాటు చదువుకున్న వాళ్ళు చూస్తే కూడా 9-9:30కి అంతా నా చదువు అయిపోతుంది మార్నింగు. మళ్ళీ క్లాసులు అటెండ్ అవ్వడం, మిగిలిన టైం అంతా ఫ్రెండ్స్తో తిరగడం, అల్లరి ఇలానే ఉంటుంది. సో అది ఏమంటే ఒక మనిషి ఏదన్నా గ్రాస్ప్ చేయడానికి ఒక 3 hours టైమే సరిపోతుంది చదువుకునేటప్పుడు అనేది నా ఉద్దేశం. నేను అదే ఫాలో అయ్యేవాడిని. అంటే డిఎన్బిలో జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్ అనేది మీరు చాలా సౌండ్ లేకుండా చెప్తున్నారు. వాస్తవంగా అది పెద్ద సౌండ్ చేసి చెప్పాల్సినటువంటి అంశం. మరి దాన్ని సాధించడం కోసం ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది మెడికల్ స్టూడెంట్స్ పీజీల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, నీట్లో ర్యాంకులు లేక లాంగ్ టర్మ్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సరే మీరు ఈ ర్యాంకు సాధించారు కాబట్టి పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అలాంటి పిల్లలకి మీరు ఇచ్చే సలహా? సరే ఏ రంగం అయినప్పటికీ కూడా, అంటే ఒక డాక్టర్ అనే కాదు, ఏ రంగంలో ఉన్నా కూడా ఏంటంటే, అంటే నాకు తెలిసిన ఇది ఇప్పుడు నేను పాలిటిక్స్ లేదా ఏదైనా రంగంలో ఉన్నప్పుడు
మనం ది బెస్ట్ అంటే హయ్యెస్ట్ ఎంతవరకు మనం చేయగలమో ప్రయత్నం అంతవరకు చేయాలనేది నా ఉద్దేశం. సో, ఆ విధంగా అట్లని మనం ఏదో రోజు ఆ బుక్‌లో ఆ పక్క నుంచి ఈ పక్కకి ఒక 10 గంటలు, 15 గంటలు, 20 గంటలు చదివినంత మాత్రాన మనకు అదంతా గుర్తుండదనేది ఒకటి. చదవడంలో ఒక చిన్న టెక్నిక్ నేను వాడిందేంటంటే, ఇప్పుడు ఒక లెసన్ తీసుకునేవాడిని. ఒక 10 పేజీలు ఉన్నాయనుకోండి. ఒక పేజీ, 2 పేజీలు చదివేవాడిని. బుక్ మూసేసేవాడిని. తిరిగి మళ్ళా దాన్ని మెమరైజ్ చేసుకునేవాడిని. సో, ఆ విధంగా ఒక 2 సార్లు చేసేటప్పటికేందంటే మనకు మన మెమరీలో అది రిజిస్టర్ అయిపోయి ఉంటది. తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు జస్ట్ చూసుకున్నప్పుడు సరిపోతుంటది. అందువల్ల పెద్ద టైం వేస్ట్ కాకుండా చదువుకునేదానికి ఇది ఒక మార్గంగా నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను అవలంబించింది. ఓకే. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో మీరు చదివేటప్పుడు ఎస్పెషల్లీ మెడిసిన్ డిగ్రీ చేసేటప్పుడు, ఎంబీబీఎస్ చేసేటప్పుడు అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తారా? ఖచ్చితంగా కర్నూలు మెడికల్ కాలేజ్‌లో చాలా మంచి ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. మాకు టీచ్ చేసిన ప్రొఫెసర్స్ అందరూ కూడా ఈవెన్ నా డీఎన్‌బీలో కూడా నేను బర్డ్‌లో చేశాను. నా మెడికల్ ప్రొఫెషన్‌లో నేనంతా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లోనే చదవడం జరిగింది. ఎక్కడ డబ్బు పే చేసి ఏం చదవలేదు. అన్ని దగ్గరలో కూడా గవర్నమెంట్‌లో ఉన్న టీచర్స్ చాలా బాగా టీచ్ చేసేవాళ్ళు. చాలా ఇన్స్పైరింగ్‌గా కూడా చెప్పేవాళ్ళు. సబ్జెక్టు ఇది నేర్పించడం ఒక ఎత్తయితే కూడా మనం రోగులతో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా చెప్పేవాళ్ళు. అంటే కొంతమంది టీచర్స్ ఈవెన్ నాకు నా ఎంబీబీఎస్ టైంలో ఒక టీచర్ ఆయన ఒక లెసన్ చెప్పేటప్పుడు మన ఎర్నింగ్‌లో గానీ, మన టైంలో గానీ 1/6 మనం సర్వీస్‌గా సమాజానికి ఇవ్వాలనే విషయాలు చెప్పేవాళ్ళు. సో, అది ఇన్స్పైరింగ్‌గా ఉండేది. అంటే గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి వాళ్ళందరూ కూడా అప్పుడు ఫ్రీగా చదువుకొని వచ్చుంటారు. అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ లేవు. సో, ఆ ఎన్విరాన్మెంటే వేరే విధంగా ఉండేది. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత కొంత అంటే ఏదైతే ఈ దాన్నేమంటారు బిజినెస్ ఓరియెంటెడ్‌గా ఎళ్ళిన మాట కొంత వాస్తవం. ఓకే. సో, అందువల్ల ఏందంటే నాకు ఆ టీచర్స్ అందరూ కూడా బాగా ఇన్స్పైరింగ్‌గా మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు 1/6 సర్వీస్ అని ఒక ప్రొఫెసర్ చెప్పేవారు అని. అవును. ఆ సర్వీస్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు మీకు కలిగాయి ఆ తర్వాత? ఖచ్చితంగా. జేవీఎస్ విద్యాసాగర్ గారని హైదరాబాద్‌లో ఇప్పుడు ఉన్నారు. ఆయన యాక్చువల్‌గా నాకు థీసిస్ గైడు. ఆయన ప్రతిసారి చెప్పే విషయం ఏందంటే, నీ నీ అంటే నువ్వు 6 మంది పేషెంట్‌లు చూసావంటే ఒకరిని ఫ్రీగా చూడు అనేవాళ్ళు. నువ్వు ఒక 6 సర్జరీలు చేసావంటే ఒకటి ఫ్రీగా చెయ్యి అనేవాళ్ళు. నాకు గుర్తున్నంత వరకు వీలైనంత వరకు ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి నా ట్రీట్మెంట్ వే కూడా ఏందంటే, వీలైనంత వరకు కన్జర్వేటివ్‌గా చేయడానికి, ఆహ్, తక్కువ ఖర్చుతో చేయడానికి, నేచురల్ మెథడ్‌లో ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేయడం అనేది అంటే నేను జేవీఎస్ విద్యాసాగర్ గారి మాటల నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో, అదేవిధంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అడిగిందని. తిరుత్తని టెంపుల్ యాక్చువల్‌గా మనకు తమిళనాడు బార్డర్ వస్తది. అక్కడ ఒక స్వీపర్ ఒక ఆవిడ కింద పడిపోయి ఆవిడకి హిప్ ఫ్రాక్చర్ అయింది. ఎవరో ఇద్దరు స్వామీజీలు పట్టుకొచ్చారు. ఇప్పుడు మా హాస్పిటల్ మీకు కూడా చూసుంటారు. సో, ఆవిడకి ఎవరు సర్జరీ చేయాలన్నా వాళ్ళ దగ్గర పాపం మనీ లేదు. సో, ఆవిడకి నేను ఫ్రీగా సర్జరీ చేసి పంపించాను. తర్వాత మీరు నమ్మరు దాదాపు ఇప్పుడు జరిగి 7, 8 ఇయర్స్ అవుతుంది. ప్రతి ఏదన్నా ఒక ఫెస్టివల్ గానీ, ఇంకోటి ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఆశీర్వచనాలు ఇస్తారు. అంటే ఖచ్చితంగా అది ఏదో రకంలో ఉపయోగపడుతది. మనం మంచి కోరే వాళ్ళలో వాళ్ళు ఉంటారు. అంటే అదే వైద్యం, సేవ ఇవి పక్కన పెట్టేస్తే మీరు సొంత ఊరు కూడా మర్చిపోకుండా, మూలాలు కూడా మర్చిపోకుండా, గ్రామంలో ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక చిన్న బాధ కలిగిందని చెప్పినా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నా, సో మీరు వాటిట్లో వెళ్ళిపోయి ఇది నాది అని తీసుకొని ఫైట్ చేస్తారు అనేది కూడా మేము 1, 2 సందర్భాల్లో ఉన్నాం. నిజమేనా అది? మా ఊరికి సంబంధించి కొన్ని రెవెన్యూ రికార్డ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ కొన్ని అడ్రెస్ చేయడం జరిగింది. అంటే మా ఊరికి సంబంధించిన చాలా వరకు ల్యాండ్స్ ఆల్మోస్ట్ ఒక 200 ఎకర్స్ వరకు ల్యాండ్‌ని ఏదో పాత జమీందారీ వ్యవస్థకు సంబంధించి ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని అడ్రెస్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు కూడా దాదాపుగా మా ఫాదరు చూస్తున్నారు. నేను దానికి సంబంధించి ఎజిటేషన్స్ అవి ఇవి చేయడం, దాన్ని కొంచెం వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు ఆల్మోస్ట్ సాల్వ్ అయింది. ప్లస్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే గాజుల బలిజ అనే కమ్యూనిటీ ఏదైతే తిరుపతిలో కూడా ఈ ఏరియాలో ఎక్కువగా ఉంది గాజుల బలిజ కమ్యూనిటీ. దానికి యాక్చువల్‌గా 1994 నుంచి ఓబీసీ సంబంధించి అది ఓబీసీ లిస్ట్‌లో ఉంది. కానీ ఇక్కడ ఎవరికీ తెలియకుండా సర్టిఫికేట్స్ అవి తీసుకోకుండా ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆ రిజర్వేషన్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏదైతే 27% రిజర్వేషన్ వస్తుందో వాటిల్ని తీసుకోలేకుండా ఉన్న సమయంలో నేను యాక్చువల్‌గా నా ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడం కోసం యాక్చువల్‌గా నాది ఇంటర్మీడియేట్ అయిపోయి ఎంబీబీఎస్ కర్నూలులో జాయిన్ అవ్వడం కోసం ఆ టైంలో దాని గురించి నాకు తెలిసింది. సో, దాన్ని మనం ఎంక్వైరీ చేసి చివరికి ఫస్ట్ సర్టిఫికేట్ నేను స్టేట్ వైడ్ ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. దానికోసం నేను ఎంతవరకు కొట్లాడానంటే ఈవెన్ ఇక్కడ రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళు దానికి సంబంధించిన సరైన సమాచారం ఇవ్వలేదు, డినే చేశారు. మళ్ళీ ఆర్టీఓ గారి ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అట్లే చెప్పారు. స్టేట్ బీసీ కమిషన్‌కి వెళ్ళినప్పుడు కూడా స్టేట్‌లో బీసీ కాకుండా ఓబీసీ ఎలా వస్తుందని చెప్పారు.
సో ఈ విధంగా నేను నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అప్పట్లో ఫ్యాక్స్ చేసి వాళ్ళకి మెయిల్స్ చేసి ఈమెయిల్స్ చేసి అప్పుడు కూడా నమ్మకపోతే అక్కడ అప్పుడు చంద్రశేఖర్ రావు గారని నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ట్రెజరర్గా ఉండేవాళ్ళు. ఆయనకి నేను ఒక ఫ్యాక్స్ నెంబర్ నుంచి ఒకే మ్యాటర్ని కంటిన్యూగా ఫ్యాక్స్ చేస్తూ కూర్చున్నాను. సో ఆయన కోపం వచ్చి వాళ్ళ పిఏ ఫోన్ చేశారు, మేడం ఎవరో, ఏంటి మీకేమన్నా ఇదే ఎన్నిసార్లు చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ కదా అది ఇది అని అంటే, నేను ఈ విధంగా డాక్టర్ని అని చెప్పిన తర్వాత ఆయన తీసుకొని మాట్లాడారు. సో అప్పుడు ఆర్డీఓ గారికి ఆ ఫోన్ ఇవ్వడం ద్వారా ఆయన అవును గాజుల బలిజ్ అనే కమ్యూనిటీ నిజంగా అయితే అతనికి ఓబీసీ ఇవ్వండి అని అప్పుడు చెప్పడం. సో అప్పుడు ఆర్డీఓ గారు మా కలెక్టర్ గారికి మా ఎంఆర్ఓ గారికి ఆదేశించడం, ఆ ఆదేశాలతో ఎంఆర్ఓ గారు నాకు సర్టిఫికేట్ ఇవ్వడం. సో అప్పట్లో అంటే ఏదైనా ఒక ఇష్యూ మనం ఉంటే పూర్తిగా ఇంతకుముందు చెప్పాను కదండి, పూర్తిగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అంటే ఇప్పుడు గాజుల బలిజ అనేది ఓబీసీ సర్టిఫికేట్ వచ్చిందంటే సో మీరు ఆద్యుడు ఒకటి, రెండోది మీ మామగారో బాబాయో సంథింగ్ ఎవరో ఆ అసోసియేషన్ని నడిపించే వాళ్ళు, సో వాళ్ళు కూడా దీనికోసం చాలా ఫైట్ చేశారు అనేసి కూడా విన్నది. ఎవరండి? మా పెదనాన్న గారు, ఆయన సింగిరి నర్సయ్య, గాజుల బలిజ్ అసోసియేషన్కి యాక్చువల్గా ఆయన ఒక 25 ఇయర్స్గా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇండియా వైడ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇప్పటికి కూడా భారతదేశంలో గాజులు, పసుపు, కుంకుమ ఏదైతే మనకు తాళి అంటాం కదా, వాటికి జిఎస్టీ కానీ ఏ ట్యాక్స్ ఉండదు. సో ఆయన అప్పట్లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన వీటి మీద ట్యాక్స్ ఉండకూడదు, ఇది భారతదేశంలో మహిళలు వాడేది కాబట్టి వీటికి ట్యాక్స్ ఉండకూడదని ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. గాజుల నర్సయ్య అనేవాళ్ళు, ఆయన మా పెదనాన్న సింగిరి నర్సయ్య. సో ఆయన ఆ ఇన్స్పిరేషన్తోనే నేను నాకు ఈ ఇష్యూస్ అన్ని తెలుసుకునేదానికి అవకాశం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు సరే ఇవన్నీ ఓకే, మీకోసం మీరు ఓబీసీ సర్టిఫికేట్ కోసం మీరు ఫైట్ చేశారు, మీ వల్ల కమ్యూనిటీకి కూడా మంచి జరిగింది. ఒకటి రాజకీయాలు అనేది ఎక్కడ సార్? కర్నూలు మెడికల్ కాలేజీలో ఏమన్నా స్టూడెంట్ రాజకీయాలు ఏమైనా చేశారా? యాక్చువల్గా ఫస్ట్ నేను అటెండ్ అయిన రాజకీయ సభ అనుకోండి లేదా చిన్న మీటింగ్ అనుకోండి, జయప్రకాష్ నారాయణ గారు జేపీ గారు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో ఆయన ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టారు. సో నేను తొట్టమేడు మండలం నుంచి, నేను అప్పుడు యాక్చువల్గా ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. సో అప్పుడు నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆయన నీ ఏజ్ తక్కువ, నువ్వు ఈ మీటింగ్కి రాకూడదు, ఇది పొలిటికల్ మీటింగ్ అని చెప్పారు. తర్వాత లేదు సార్ తెలుసుకోవడంలో ఇబ్బంది ఉందిలే అని అంటే, ఆయన నాకు అప్పుడు ఒక బుక్ కూడా ఇచ్చారనమాట. అంటే మన హక్కులు ఏమేమి ఉన్నాయో, అంటే ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసుల్లో మన హక్కులు ఏమి ఉంటాయని ఆయన బుక్ తయారు చేశాడు, దాన్ని ఇచ్చారు. సో దాంట్లో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఎంత టైం పీరియడ్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఒక సింపుల్ వేలో ఆయన ఒక బుక్ రాయడం జరిగింది. అవన్నీ చదివిన తర్వాత కొంచెం అవగాహన పెరిగింది. అంటే గవర్నమెంట్ సిస్టమ్ ఎలా రన్ అవుతుందని ఫస్ట్ నేర్చుకోవడం అక్కడ స్టార్ట్ అయింది. సో ఆయన రాజకీయంగా అంత సక్సెస్ కాకపోయిన తర్వాత సరే నేను కూడా తర్వాత ఎంబీబీఎస్ ఇట్లా చదువు మీద అంటే ఏమన్నా లోక్సత్తాలో మీరు ఏమైనా యాక్టివ్గా? లోక్సత్తాలో నేను యాక్టివ్గా ఏం వర్క్ చేయలేదు, బట్ ఆయన మా మండలం నుంచి నేను ఒక్కడిని అటెండ్ అయినాను అని ఏదో వాళ్ళు ఇప్పుడు ఏదో లిస్ట్లో రాసుకున్నారంటే, దాని తర్వాత నేను సైలెంట్గా అయిపోయాను. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్లో ఇంకా కర్నూలులో ఆర్ఎస్ఎస్ సంఘకి వెళ్ళేవాడిని. సో అక్కడ ఉన్న రోజులు నాకు 6 ఇయర్స్ పాటు కర్నూలులో సంఘకి వెళ్ళేవాడిని, ఆర్ఎస్ఎస్ అట్లా వెళ్ళిపోయాను, కొంచెం ఆర్ఎస్ఎస్ భావాలతో ఉండడం జరిగింది. ఓకే, మరి మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం అంటున్నారు, లోక్సత్తా నుంచి వచ్చినట్టు ఒక చిన్న బీజం అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆకర్షితులయ్యారు? పవన్ కళ్యాణ్ గారి కంటే నేను సరే మధ్యలో కూడా యాక్చువల్గా కర్నూలు చదువుకునేటప్పుడు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మేము స్ట్రైక్ చేసాం. మా ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు మేము ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రాకూడదు, ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండాలనే దాంట్లో బాగా ఎక్కువగా స్ట్రైక్ చేసాం స్టేట్ వైడ్. అప్పుడు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు కూడా మా స్ట్రైక్ వచ్చేవాళ్ళు, ఆయన రోజు కొద్ది రోజుల పాటు వచ్చి మాతో పాటు ఉండేవాళ్ళు. అప్పుడు మాకు అనిపించేది ఓకే ఈయన మా తరపున పోరాడుతున్నారు కదా, ఇది మంచి పనే కదా, మనం జనాల కోసం చేస్తున్నాం కదా అని అప్పుడు ఆయనకి సపోర్ట్గా కూడా మేము చేయడం జరిగింది. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళి కర్నూలు చుట్టుపక్కల విలేజెస్లో అంతా పంచి, టు బి ఫ్రాంక్ అప్పట్లో చంద్రబాబు గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తెస్తున్నారు, అది మంచిది కాదు అని మేము పంచి జనాలకి చెప్పి ఓట్లు వేద్దని చెప్పాం, టు బి ఫ్రాంక్. కానీ తర్వాత సరే నాకు అప్పుడున్న వయసుకి నా అవగాహనకి ఆ రోజు అనుకున్నాను, కానీ ప్రైవేటైజేషన్ కొంతవరకు చాలా వరకు చేయాలి అనేది ఇప్పుడు నాకున్న అవగాహన. ఆ రోజు మేబీ మారిందా? అయితే ఇప్పుడు పీపీపీ మోడ్ని మీరు ఇప్పుడు అంగీకరిస్తారా? ఆ రోజు మీరు వ్యతిరేకించారు. ప్రైవేటైజేషన్ లిబరల్గా ఏదైతే వ్యాపారాలు చేసుకుంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అనేది
ఇప్పుడు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా విషయాల్లో నాకు ఇప్పుడు క్లారిటీ ఉంది. అప్పుడు ఆ రోజు కంటే ఈ రోజు మంచి క్లారిటీ ఉంది. చాలా విషయాలు తెలుసుకోవడం వల్ల, లోతుగా ఆలోచించడం వల్ల. ఓకే. అంటే మీరు ఇదంతా చూశారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజ్‌ని ప్రైవేట్ చేసేటటువంటి దగ్గర జరిగినటువంటి పోరాటాల దగ్గర నుంచి మీరు చూశారు కదా! సో, ఔట్ ఆఫ్ దిస్ మొత్తం సబ్జెక్ట్ పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఒకటి జరుగుతుంది. మీకు తెలుసు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో పీపీపీ విధానంలో ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు. సో, మీరు అంటే ఈ సబ్జెక్ట్ తెలిసినటువంటి వ్యక్తిగా సరే కోటి సంతకాలు చేస్తారా, 2 కోట్ల సంతకాలు చేస్తారా పక్కన పెడదాం. మీరు దీని మీద మీరు ఏం చెప్పగలరు అసలు? ఖచ్చితంగా ఏదైనా ఒక వ్యవస్థ అంటే కొన్ని వ్యవస్థల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలే నడపాలి. అది ఎలా అంటే ఇప్పుడు పోలీసింగ్ అనేది ప్రభుత్వాలు నడపాలి. ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ అనేది ప్రభుత్వాలు నడపాలి. సోషల్ సెక్యూరిటీ కానీ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ప్రభుత్వాలు నడపాలి. కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఆర్టీసీ సంస్థ ఉంది. ఆర్టీసీ సంస్థని ప్రభుత్వం నడుపుతుంది. ఒకప్పుడు అంటే ఆటోలు కానీ ఇంకోటి కానీ సరైన రవాణా వ్యవస్థ లేనప్పుడు ఖచ్చితంగా మూల పల్లెటూర్లు కూడా బస్సులు వేయాలనే ఉద్దేశంతో సంస్థ స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ అంటే పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, ఇంకొకటి పెరిగింది. ఇప్పుడు పగులు రాత్రి ఆర్టీసీ బస్సులు నడుపుతుంది, అన్ని ఏరియాలకి నడుపుతుంది. అయినా ఎందుకు నష్టాల్లోనే ఉంటుంది? అదే రాత్రి మాత్రం బస్సులు ఒకసారి మాత్రం నడుపుకునే ప్రైవేట్ సంస్థలు ఎందుకు ఆదాయాలు పొందుతున్నాయి? ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు చాలా విషయాలు కూడా ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యాపారాల విషయంలో ప్రభుత్వాలు చేయకుండా ఉండేటివి మంచి పని. నేనేమంటానంటే ఇలాంటి విధానం ఓకే, కొత్తగా మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చారు. ఇంకొకటి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఒకప్పుడు అంటే నేను ఎంబీబీఎస్ చేసే టైంలో ఒక డాక్టరు అంటే కవర్ చేస్తున్న పాపులేషన్ రేషియో ఎలా ఉండేదంటే 2600 2800కి ఒక డాక్టర్ ఉండేవాడు. ఓకే. ఇప్పుడు ప్రస్తుత గణాంకాల ప్రకారం 800కి ఒక డాక్టర్ ఉన్నారు. అంటే భారతదేశంలో ఖచ్చితంగా డాక్టర్ల సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది. సో ఈ సమయంలో ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావడం అనేది ఖచ్చితంగా వ్యాపారం ధోరణిని తెలియజేస్తుంది. ఇప్పుడు అంత ఇబ్బడిమిబ్బడిగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రావాల్సిన అవసరాలు లేదు. సో ఆల్టర్నేట్ సిస్టమ్ కూడా ఇప్పుడు ఏదైతే పీజీకి సంబంధించి కొంత ఉందో ఇప్పుడు నాలాగా డిఎన్బి చేసుకొని డిఎన్బి ఈక్వల్గా రికగ్నైజ్ చేస్తున్నారు. డిఎన్బితో యాక్చువల్గా ఏంటంటే డిఎన్బి ఇంకా బెటర్గానే అంటే ఏదైతే మనకు డిఎన్బిలో మనకి ఇంకా బెటర్గా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్ లేదా కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా డిఎన్బి. సో ఇలా ఒక సిస్టమ్ ఉన్నప్పుడు తిరిగి మళ్ళా వ్యాపార ధోరణిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కువ తీసుకురావడం అనేది అంత మంచిది కాదనేది ఒక ఉద్దేశం. సరే మెడికల్ కాలేజ్ అనే దానికి కొన్ని నామ్స్ కూడా పెట్టారు. ఎలా అంటే అలా చేసుకోకుండా ఫ్రీగా చూడాలని ఇప్పుడు ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో అంటే ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటివి పేదలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సో ఎవరు చేసినా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సరే ల్యాండ్ ఫ్రీగా ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ శాలరీస్కి సంబంధించిన కానీ మిగిలిన వాటి అన్నిటికి సంబంధించి పెట్టాల్సి వస్తుంది. అలాంటి సమయంలో 400-500 కోట్లు గవర్నమెంట్లు ప్రతిసారి పెట్టి చేయడం అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా అది ఖచ్చితంగా నష్టాలనే మిగులుస్తుంది. గవర్నమెంట్ అలాంటి వాటిని చేయకపోవడమే మంచిదనేది ఉద్దేశం. విధానం కరెక్టే కానీ దాని మీద ఆజిమాయిషి గవర్నమెంట్ యొక్క స్ట్రింజెంట్ రూల్స్ కానీ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలనేది ఉద్దేశం. ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంత స్టిపులేటెడ్ పీరియడ్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సంబంధించి చదివింది. చైనాలో ల్యాండ్ ఎలా ఇస్తారంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేదానికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది. ఒక టైం పీరియడ్ ఇస్తుంది. 2 years లోపల నువ్వు కట్టుకున్నావంటే ఓకే, ప్రతి ఇయర్ ఏదో మినిమల్ ట్యాక్స్ లాగా పే చేస్తే సరిపోతుంది. మనం ఎట్లా హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నాం అలా. ఇప్పుడు ఇలాంటిదే ఒక ఇండస్ట్రీకి కూడా ల్యాండ్ ఇస్తుంది. సో దానికి కూడా ఒక 10 acres ఇచ్చిందంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుతున్న విషయాలన్నీ చైనా నుంచి యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. సో అలాగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టే వాళ్ళకి కూడా ఒక 30 yearsకు అలాంటి ఒక పీరియడ్ పెడితే ఏమవుతుందంటే 30 years అనేది తక్కువ టైం ఏం కాదు, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా సరిపోతుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ పీరియడ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మేబీ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఫ్యూచర్లో ఇబ్బంది చేస్తుందామని ప్రజలు కొంచెం దాని మీద ఆందోళన పడుతున్న మాట వాస్తవం. కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలను భరించాల్సిన ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది లేదా ప్రజల మీద ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. అంటే ఇప్పుడు అంటే చాలా వరకు కూడా మనం జాతీయ రహదారులు చూస్తున్నాం. సో స్టార్టింగ్ వచ్చిందే పీపీపీ మోడ్లోనే, అసలు ఫస్ట్ మొదట ప్రవేశపెట్టింది అందులో. సో అవి సక్సెస్ అవుతున్నాయి, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు చెప్పినట్టు వ్యాపారపరమైన అంశాల్లోకి ప్రభుత్వాలు తెక్కుండా అట్ ది సేమ్ టైం బడ్డను కూడా తగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎస్, సరే దాని పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్చిపోయాం మనం. పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు నడవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అంటే మీకు ఇష్టం ఏంటి? సామాజిక వర్గం అనే లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? నేను అందుకే ముందుగా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు నా సామాజిక వర్గం అని నేను వర్క్ చేయలేదు.
రెండో విషయం ఏంటంటే నేను కుప్పంలో యాక్చువల్గా నేను గవర్నమెంట్ సర్వీస్ చేశాను. నా ఓకే. డిఆర్‌తో తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్ 3½ ఇయర్స్ చేశాను. అది కుప్పం ఏరియా హాస్పిటల్‌లో చేయడం జరిగింది. సో, కుప్పం ఏరియా హాస్పిటల్‌లో నేను గవర్నమెంట్ సర్వీస్ చేసినప్పుడు ఆయన నాకు ఎమ్మెల్యే గారు కూడా చంద్రబాబు గారు. అవును. సో, దీనికంటే ముందు కూడా చంద్రబాబు గారితో నాకు ఒక చిన్న ఇన్సిడెన్స్ ఉంది. అదేంటంటే నా మెడికల్ కాలేజ్ టైంలో యాక్చువల్‌గా నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ రాకూడదని ఫైట్ చేస్తూ ఉన్నామో, అప్పుడు చంద్రబాబు గారు ఒకసారి కర్నూలు మెడికల్ కాలేజ్‌కి రావడం జరిగింది. అక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ అప్పుడు ఎస్‌పీవై రెడ్డి గారు ఒక 50 లాక్స్‌తో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు. దాన్ని ఓపెన్ చేయడానికి ఆయన హెలికాప్టర్‌లో వచ్చారు. మా కర్నూలు మెడికల్ కాలేజ్ దీంట్లో దిగారు. సో, అప్పుడు చూశాను. అంటే ఆ టైంలో ఆయన ఒక మాట అన్నారు. అన్ని కావాలని ఆయన కొంచెం రెచ్చగొట్టేటట్లు మాట్లాడాలి ఆయన పిలిచి అనే ఉద్దేశంతో ఇది రాకూడదనే విషయం చేయాలని మేమందరం మమ్మల్ని ఒక క్లాస్ రూమ్‌లో వేసి గేట్లేసి పెట్టారు. ఓకే. సో, అప్పుడు మేము గట్టిగా అరవడం జరిగింది. ముఖ్యమంత్రి అయితే ఏముంది ఆయన భయపడి వెళ్ళిపోతున్నాడు లేదు సమాధానం చెప్పకుండా ఆయన అరవడం జరిగింది. దాంతో చంద్రబాబు గారు మా దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఒక 2 ఇన్సిడెంట్స్‌లో ఆయన అది. అప్పుడు వచ్చినప్పుడు నేను ఐఏఎస్‌లతో, ఐపీఎస్‌లతో ఆలోచిస్తాను. నీకేం తెలుసు అని ఆయన అనడం జరిగింది. మీరు ఆలోచించాల్సింది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కాదు సార్. వాళ్ళెవరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి రారు. మీరు ఆలోచించాల్సింది భుజం మీద టవలేసుకొని వచ్చే నార్మల్ పేషెంటు, వాళ్ళని చూసే డాక్టర్లతో అని చెప్పడం జరిగింది. ఆయన పాపం దానికి సమాధానం చెప్పుకుంటా వెళ్ళిపోయారు. రెండో ఇన్సిడెన్స్ ఏంటంటే నేను యాక్చువల్‌గా కర్నూలు మెడికల్ కాలేజ్ హాస్టల్‌కి ఎగ్జిక్యూటివ్‌గా కూడా ఉండడం జరిగింది. ఓకే. అప్పుడు ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నప్పుడు ఆలోచించాను. అది కాలేజు యాక్చువల్‌గా కర్నూలులో మీరు చూసారంటే సిటీ సెంటర్‌లో ఉంటుంది. అవును. అప్పుడు ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళు దానికి హోర్డింగ్స్ అన్నీ పెట్టుకొని డబ్బు పే చేయకుండా ఫ్రీగా పెట్టుకొని ఉన్నారు. సో, నాకు ఒక ఆలోచన వచ్చింది. హోర్డింగ్స్‌కి డబ్బులు వస్తుంది కదా! ఇది ఎందుకు కాలేజ్ తీసుకోవడం లేదు అని నేను ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళకి ఒక లెటర్ రాశాను. ఎందుకంటే నేను ఎగ్జిక్యూటివ్ కాబట్టి హాస్టల్ మెజారిటీ ఏరియా ఉంటుంది. సెంటర్‌లో ఉంటుంది. ఓకే. సో, ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళకి నేను ఒక ఇది రాసి మీరు ఈ విధంగా ఫ్రీగా పెట్టుకుంటున్నారు. సో, 7 హిల్స్ అని అప్పుడే ఒక హైదరాబాద్ వాళ్ళ కంపెనీ ఒకటి వస్తుందండి. సో, వీళ్ళు విజయవాడ అనుకుంటా. అవును. హోర్డింగ్స్‌ది. సో, వీళ్ళిద్దరిని అప్పుడు కాంపిటీటర్‌గా పెట్టి ఇద్దరిని బిడ్డేయమని చెప్పి అప్పుడు దాదాపుగా 16,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం హోర్డింగ్స్ ద్వారా మెడికల్ కాలేజ్‌కి కర్నూలు మెడికల్ కాలేజ్‌కి ఆదాయం వచ్చేటట్లు అప్పుడు ఎంఓయూ చేసుకొని పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూసారంటే ఆ కాలేజు హాస్టల్ అక్కడ హోర్డింగ్స్ అన్నీ ఇంకా ప్రకాష్ ఆర్ట్స్‌వే ఉంటాయి. ఆ సెంటర్‌లో ఒక పెద్ద హోర్డింగ్ కూడా పెట్టించాం అప్పుడు. దాని ఒక్కదానికే వాళ్ళు ఇయర్లీ 4 లాక్స్ ఇచ్చేవాళ్ళు. నేను చెప్పేది అవును. 2004-5 టైం. ఓకే. సో, అది ఎందుకు చేశానంటే చంద్రబాబు గారు అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కాకుండా గవర్నమెంట్ కాలేజెస్‌లో కూడా కొన్ని సీట్స్‌ని ఎన్ఆర్ఐ సీట్స్ అని ఇచ్చేవాళ్ళు. అవును. సో, వాళ్ళు ఎవ్రీ ఇయర్ 5 లాక్స్, 5.5 లాక్ ఎంతో ఫీజు కడతారు. అవును. సో, ఒక 7 సీట్లు ఇస్తే ఒక 35-40 లాక్స్ వస్తుంది. ఆ డబ్బుతో గవర్నమెంట్‌ని అంటే కాలేజీని రన్ చేయడానికి అవుతుంది అని చెప్పేవాళ్ళు. సో, అలానే కాదు ఇలా కూడా డబ్బు వస్తుంది అని చూపించడం కోసం చేసినాను. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈ రోజుకి కూడా ఆ డబ్బు వస్తుందని అనుకుంటున్నాను కాలేజ్. ఓకే. సో, ఇది చంద్రబాబు గారితో ఉన్నది. మూడోది కొంచెం ఏంటంటే నేను కుప్పంలో వర్క్ చేస్తున్నాను కదా! అప్పుడు ఒకసారి నాకు అంటే నేను సర్వీస్ మానేశాను. సరే కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ సర్వీస్ చేయడం అనేది సిన్సియర్‌గా చేయడానికి కుదరదు. అది ఆ రోజు కుదరలేదు. ఇప్పటికి కూడా కుదరదని అనుకుంటున్నాను. నేనైతే సిన్సియర్‌గా పనిచేసేవాడిని. ఏ ఒక్క పోస్ట్‌మార్టం వచ్చినా చేసేవాడిని. డ్యూటీస్ అన్నీ కరెక్ట్‌గా చేసేవాడిని. సరే అక్కడ కొంతమందికి అది నచ్చక కొంచెం నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఓకే. ఒక చిన్న ఇన్సిడెన్స్ ఏమంటే ఒక పేషెంట్‌కి సంబంధించి సర్జరీ చేసేటప్పుడు ఇంప్లాంట్స్ ఆటోక్లేవ్ చేయకుండా నాకు సిస్టర్ ద్వారా అప్పుడున్న సూపరింటెండెంట్ గారు ఇప్పించారు. సో, అది పేషెంట్‌కి ఇన్ఫెక్ట్ అయింది. సో, దాంతో నేను ఇంకా సర్వీస్ వదిలేసి వచ్చేసాను. సో, అప్పుడు నాకు జీతం కూడా ఆపేశారు. ఒక 3½ మంత్ శాలరీ రాలేదు. సో, నేను చంద్రబాబు గారి నంబర్ ఉంటే మెసేజ్ పెట్టాను. అంటే దానికి ముందు ఏం జరిగిందంటే ఆరోగ్యశ్రీ కేసెస్ నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేశాను. ఏరియా హాస్పిటల్‌లో. ఓకే. చంద్రబాబు గారు ఏందంటే ఎంత ముందు చూపు ఉండే వ్యక్తి అంటే 1994లో ఆయన ఆర్థోపెడిక్ సర్జరీస్ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కుప్పం ఏరియా హాస్పిటల్‌లో పెట్టున్నారు. నేనెళ్ళి చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక పెద్ద దీంట్లో ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ ప్రతి సర్జరీకి సంబంధించినట్టు ఉన్నాయి దాంట్లో. అందరూ ఆర్థోపెడిషియన్స్ వస్తున్నారు, పోతున్నారు. అడిగితే సీఎం లేదు ఇంకోటి ఏదో చెప్తున్నారు. కానీ కొన్ని సర్జరీస్ చేయొచ్చు సీఎం లేకుండా. అక్కడ ఉన్న ఎక్స్‌రే మిషన్ ద్వారా కొంచెం కష్టపడి చేసాం. సో, నేను అరౌండ్ ఒక 50-60 సర్జరీస్ చేశాను. ఆయన అప్పుడు అంటే నాకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన సీఈఓ గారు వచ్చేవాళ్ళు. ఆయన అన్నారు, "గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇలాంటి ఒకడు వస్తాడని నేను కొన్నాను. ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు వచ్చి చేస్తున్నాడు కదా" అని అన్నాడు అని ఆయన నాకు చెప్పేవాళ్ళు. సో, ఆ విషయం గుర్తొచ్చి నాకు శాలరీ రానప్పుడు నేను ఆయనకి మెసేజ్ పెట్టాను. ఓకే. అంటే మాటలు చెప్తే ఆకలి తీరదు కదా అని ఏదో కొంచెం సర్కాస్టిక్‌గా పెట్టాను.
తర్వాత నాకు ఒక నెక్స్ట్ డేనే నాకు కలెక్టర్ గారి పిఏ నుంచి ఫోన్ వచ్చింది. మీ శాలరీ డిపాజిట్ అయింది, శాలరీ రాకపోతే కలెక్టర్ గారిను డిసిహెచ్ఎస్ గారిని డిఎంఎన్హెచ్ఓ అని అడుగుతారు, సీఎం గారికి మెసేజ్ పెట్టరు అని అన్నారు. నాకు నేను సీఎం గారు అని పెట్టలేదండి, ఆయన కుప్పంకి ఎమ్మెల్యే కదా, హాస్పిటల్కి చైర్మన్, ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే ఉంటారో గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్. సో ఆ ఉద్దేశంతో నేను లీగల్గానే ఆయనకి పెట్టాను అని చెప్పినాను. సరే, తర్వాత సర్వీస్ వదిలేసాను, ఇంకా బర్డ్లో జాయిన్ అయినాను. బర్డ్ తర్వాత డిఎన్బి తర్వాత. అంటే మీ క్యాష్ సర్టిఫికేట్ ఇకపోతే నేషనల్ వైడ్ లెటర్లు రాసేస్తారు, మీరున్న కాలేజీలో హోర్డింగ్లో డబ్బులు ఇవ్వకపోతే లెటర్ రాస్తారు, చివరికి చంద్రబాబు కూడా సీఎంకి కూడా మెసేజ్లు పెట్టేసే పరిస్థితి ఏంటిది? అంటే 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 ఏంటంటే అది మీ ఆలోచన, లేకపోతే వాస్తవంగా సమస్యకి పరిష్కారం అక్కడే ఉంది అని గుర్తించే విధానం అసలు అది? అంటే మనం ఎప్పుడైతే ఇది ఏముందిలే, ఇది మనకు సంబంధించింది కాదు అని ఎప్పుడైతే వెళ్ళిపోతామో, దాన్ని మనకెందుకు లేని పక్కకి వెళ్ళిపోతాము, ఖచ్చితంగా అదే అడ్వాంటేజ్ అవుతుంది. లైక్ మనం అనుకుంటాం, ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఇసుక ఒక నదిలో నుంచి తోలేస్తున్నారు, మనకేం సంబంధం ఉంది, నదిలో ఇసుకే కదా అమ్ముకుంటున్నాడు అని అనుకుంటాం. కానీ అది మన ప్రాపర్టీ కదా, అది మనకు చెందాల్సింది కదా. అంటే ఒక న్యాచురల్ రిసోర్సెస్ని ఇల్లీగల్గా వాడేయడం వల్ల నీకు రేపు ఇబ్బంది జరుగుతుంది, దానివల్ల వరదలు వస్తాయి, దానివల్ల నువ్వు కట్టుకుని ఇల్లు మునిగిపోతుంది, ఇంకొకటి ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు అన్నట్టు ఏదైనా హై లెవెల్కి పీక్కి తీసుకెళ్ళాలి, తీసుకుపోతే కానీ పరిష్కారం జరగదు. ఇప్పుడు నేను పద్ధతిగానే అడిగాను, మా ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి అడిగాను, ఆర్డీఓ గారిని అడిగాను, కలెక్టర్ ఆఫీస్లో అడిగాను, స్టేట్ కమిషన్ వరకు అడిగాను. సో వాళ్ళు ఎవరికి, అంటే ఇది కూడా ఒక కారణం, చాలా వరకు అంటే గవర్నమెంట్ సిస్టమ్ తప్పే. ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్ చాలా మందికి సరైన నాలెడ్జ్ ఉండడం లేదు. ఈవెన్ ప్రతి సిస్టంలో, రెవెన్యూలో కానీ వీటిల్లో నాలెడ్జ్ ఉండడం లేదు. సో ఒక నేషనల్ కమిషన్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్తే తప్పితే ఒక క్యాస్ట్ ఓబీసీలో ఉందని తెలియలేదు కదా. సో మరి అది తెలియపరచాలి కదా అనేది ఉద్దేశం. సో నేను అక్కడ శాలరీ కోసం చాలామంది లెటర్లు రాశాను, డిసిహెచ్ఎస్ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి రాశాను. 6 నెలలు టైం అయిపోయింది. అందువల్ల నేను ఇంకా లాస్ట్ ఆప్షన్గా చేయడం, అట్లా ఏదో నాకు, అంటే ఇది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. మనకు కూడా చాలా సందర్భాలు ఏంటంటే మనం పోరాడుతూనే ఉంటాం, కాకపోతే కొంచెం హై ఎండ్కి ఏమైనా వెళ్తున్నానేమో. ఓకే, లేదు అది పక్క. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఓకే, రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో అనుబంధాలు ఓకే. మాకు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఏంటి అసలు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అండి, అంటే నేను ఆయన చూసి ఇప్పుడు నాకు కొంత మెచ్యూరిటీ ఉంది కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, ఒకటి ఈజ్ వెరీ క్లీన్. ఏ ఏజ్లో సార్ మీరు ఆయన పట్ల ఆకర్షితులైంది? దాదాపు అదే, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కళ్యాణ్ గారితో పాటు ఉండాలి అనేది ఒకటి. నేను చాలామంది పొలిటీషియన్స్ చూశాను, చెప్పాను కదా, చంద్రబాబు గారిని దగ్గర నుంచి చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చాలా సందర్భాల్లో కలిశాను, మాట్లాడాను. సో నాకు చూసినాను కాబట్టి, ఇంకా చాలామందితో నాకు ఈవెన్ కాంగ్రెస్లో చాలామందితో నాకు కొంచెం దగ్గర ఇది ఉండేటివి, నేను కలిసి మాట్లాడే విధంగా ఉండేటివి. కొంచెం రిటైర్డ్ ఎంపీస్ కానీ ఇట్లా వీళ్ళందరితో కూడా నాకు ఉండేది. వాళ్ళని అడిగేవాడిని, మీరు లైఫ్లో పాలిటిక్స్లో ఏమి సాధించారు, లేదు పవర్ పోయిన తర్వాత పవర్ ముందు ఎలా ఉంటుంది అన్నీ అడిగాను. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన కరప్ట్ అయితే కాదు. అంటే ఆయనకి అవకాశం ఉన్నా సంపాదించుకునేదానికి, సరే సంపాదించినా దాంట్లో ఖచ్చితంగా ఈ కాలం ఎవరు పెడుతున్నారంటే, ఎవరన్నా కొంత డబ్బులు ఇవ్వాలన్నప్పుడు చాలా ఆలోచిస్తారు, ఇది ఇంకో దానికి పనికొస్తుందిలే ఇంకోటి అనుకుంటారు. కానీ అలా లేదు కదా, ఆయన లక్షలు కోట్ల రూపాయలు ఖచ్చితంగా. చిన్న ఎగ్జాంపుల్, అసలు ఆ బ్లైండ్ పిల్లలు క్రికెటర్స్ అమ్మాయిలు అడిగితే సొంత డబ్బుల నుంచి గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన 84 లక్షలు సొంత డబ్బు శాంక్షన్లు చేయొచ్చు. కానీ అది చేయకుండా మామూలుగా గవర్నమెంట్ నుంచి చాలా మందికి ఏంటంటే స్పాన్సర్షిప్లో ఇట్లా శాంక్షన్స్ చేయొచ్చు. అవును. సో అవి చేయకుండా ఆయన సొంత డబ్బు ఇచ్చాడు. ఈవెన్ ఆయన నేను గమనించినప్పుడు, నేను యాక్చువల్గా ఫస్ట్ ఎలక్షన్ ఆయన డిఫీట్ అయిన తర్వాత నేను వెళ్ళి కలిశాను పర్సనల్గా. ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, చాలాసేపు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడడంలో ఆయన నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, డబ్బు కాదు నాకు మెయిన్గా పీపుల్ కావాలని ఆ యాటిట్యూడ్ కానీ, ఆ మాట్లాడే ఇవన్నీ కానీ, ఖచ్చితంగా ఆయన ఈజ్ ఏ క్లీన్ పొలిటీషియన్. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, మిగిలిన ఏదో బ్యాక్గ్రౌండ్లో నుంచి, అంటే లైక్ మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వస్తే చాలా విషయాలు ఏంటంటే అవి చూసుకోవడానికి పక్కన మంది మార్బలం ఉంటారు, వాళ్ళ ద్వారా వెళ్ళిపోతుంటుంది. కానీ కళ్యాణ్ గారిలో గమనిస్తే, కళ్యాణ్ గారు పాలిటిక్స్ మొత్తానికి కళ్యాణ్ గారు మాత్రమే రెస్పాన్సిబుల్, మిగిలిన ఎవ్వరికి ఏది ఉండదు. సో ఖచ్చితంగా ఆయన ఆలోచించడం కానీ, ఒక మనిషితో ఒక 2 minutes మాట్లాడి ఏంటి అని తెలుసుకోవడం కానీ, టైం వేస్ట్ లేకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడం కానీ, ఆ షార్ప్నెస్ ఇవన్నీ ఉండేవి. సో నాకు ఒక విషయం అనిపించింది, ఇప్పుడు మహాభారత యుద్ధం గెలిచిన శ్రీకృష్ణుడు, యుద్ధమే చేయకుండా గెలిచిన గౌతమ్ బుద్ధుడు, ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్లో ఉన్నారు అనిపించింది. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ సమకాలీన పాలిటిక్స్కి సక్సెస్ అవుతారు అనేది ఉద్దేశం.
సో అదే విధంగానే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఆల్మోస్ట్ సక్సెస్ అందుకున్నారు అనే వరకు ఆయనతో పాటు నేను ఉన్నాను. ఓకే. ఏమేమి పదవుల్లో మీరు ఉన్నారు సార్ జనసేన? జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ, డాక్టర్ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. దానికి సంబంధించినవి ఏమున్నాయో అవి నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడేంటి పార్టీలో రోల్? నేను పార్టీలోనే అంటే ఇప్పుడు ఈ సమకాలీన పాలిటిక్స్ ఖచ్చితంగా అంటే నిజంగా చాలా ఖర్చులతో కూడుకున్న పనులు. నేను ఆర్థికంగా అంత ఖర్చులు పెట్టి చేయలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఎక్కడో ఏదన్నా వేరే విధంగా డబ్బు సంపాదించుంటేనో, కష్టం లేకుండా సంపాదించుంటేనో మనం కొంత డబ్బుని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కానీ అలాంటి అవకాశం, అవసరం నాకు రాలేదు. సో ఏదైతే ప్రొఫెషన్‌లో కొంత సంపాదిస్తున్నామో దాంట్లో నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తున్నా. పార్టీ ఏదన్నా బాధ్యతలు ఇచ్చినప్పుడు చేస్తున్నాం. అంతేగాని ఏదో అయిపోవాలి, ఆ పదవి రావాలి ఇలా లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన కాళహస్తి ఇన్ఛార్జ్‌గా ఉండండి అనే విధంగా మాట్లాడారు. ఆ రోజు చెప్పడం జరిగింది, లేదు సార్ నేను పాలిటిక్స్‌లో ఏదో అయిపోదాం, ఏదో పదవులు తీసుకుందాం అనేది ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మీరు ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నారు. మీకు నేను కొంత తోడుగా ఉందాం అనేది ఉద్దేశం అని చెప్పాను. అంతే అలానే. ఓకే. అంతేగాని ఏదో పాలిటిక్స్‌లో మనం ఎదిగిపోవాలనే ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ ఆయన బాధ్యత ఏదన్నా ఇస్తే తీసుకుని దాన్ని నిర్వర్తించడానికైతే సమర్థుడిని అనుకుంటున్నా. అంటే ఒకానొక దశలో సింగీర్ బాబు గారు భారీ ఎత్తున జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి కోర్ టీంలో కూడా బ్యాక్ ఎండ్లో పనిచేసేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. మరి అలాంటి సిచ్యువేషన్లో నుంచి మీరు ఇప్పుడు పాలిటిక్స్ కాస్ట్లీ అయిపోయాయి, సో నేను దానికి అనుగుణంగా చేయలేనటువంటి పరిస్థితి అనేటటువంటి మాటల మధ్య ఒక భేదం కనిపిస్తుంది నాకు. ఏంటి ఏమన్నా జరిగాయా సంగతి? లేదు, యాక్చువల్గా కళ్యాణ్ గారు కోర్ టీంలో ఉన్న మాట కాదు, కానీ యాక్చువల్గా నాకు బీజేపీతో మంచి సంబంధాలు ఉండేటివి. అప్పుడు మనకు బీజేపీ ఇన్ఛార్జ్గా సునీల్ దియోదర్ గారు ఉన్నారు. సో ఆయన పిఏగా కిషోర్ గారు అని ఉన్నారు. కిషోర్ గారి ద్వారా నాకు బీజేపీతో కొంచెం మంచి సంబంధాలు ఉండేటివి. సో వాళ్ళకు అనుగుణంగా కొన్ని చేయడం కానీ ఇలాంటివి జరిగాయి. ఇదే ఇప్పుడు సమకాలీన దీంట్లో మీరు చూసాం, లాస్ట్ ఎలక్షన్ మనం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఆ స్థాయిలో ఖర్చు పెట్టే వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది క్యాండిడేట్స్గా. ఇది ఒక సైకిల్ సార్ రాజు గారు. ఇదేంటంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని మనం ఎలా ఊహించుకుంటామంటే, ఎవరన్నా చదువుకున్నాడు, వీడేం తప్పు చేయలేదు, వీడికి ఓటేద్దామని అనుకోరు. నా ఓటు వేస్ట్ అయిపోతుందేమో, నా ఓటు వేసిన వాడు గెలవలేదేమో అని మనం గుర్రపందాలలాగా తయారైపోయింది. అంటే నార్మల్ పబ్లిక్ ఆలోచన. ఇతను ఒక 80 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, లేదా ఒక 50 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక 200 కోట్లు సంపాదించకుండా ఎమ్మెల్యేగా వెళ్ళాడు కదా అనే ఉద్దేశం ఎవరికీ కలగడం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అది తప్పు కాదు. ఇప్పుడు అతను కూడా చెప్పాను కదా, ప్రతి ఒక్కటి వ్యాపారం అయినప్పుడు ఎమ్మెల్యే సీట్ కూడా వ్యాపారం అయినప్పుడు ఆయన చేయడం కూడా తప్పు అని అనిపించదు. దానివల్ల ఏమవుతుంది, రేపు మనకు వచ్చే అన్నిట్లో ఆయన కోత విధిస్తారు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. మన ఆస్తులకి రక్షణ ఉండదు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అంటే లాస్ట్ టైం మనం చూసాం, ఈవెన్ డ్రగ్స్ అమ్మే స్థితికి కూడా పోయారు కొంతమంది ఎమ్మెల్యేలు. అవన్నీ కూడా చూడడం జరిగింది దగ్గర నుంచి. సో 2 సార్లు ఎలక్షన్ జరిగేటప్పుడు నేను మానిటరింగ్, ఫస్ట్ టైం యాక్చువల్గా పార్టీ ఉన్నప్పుడు మానిటరింగ్ చేశాను. ఇక్కడ చిత్తూరు డిస్టిక్, ఖమ్మం చిత్తూరు డిస్టిక్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాకు చూసిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే, మీకు గుర్తునుంటే 2014 ఇప్పుడు ఇక్కడ బీటీఆర్ కాలనీలో 12 వరకు బూతులకి ఎవరు రాలేదు. అప్పుడు చెప్పినప్పుడు కనీసం జనసేన పార్టీ నుంచి ఇవి ఆటోస్ అన్న పెడదాము, వాళ్ళకి ఏదో 2 కిలోమీటర్స్ ఉందని పెడితే వెంటనే వచ్చి 2000, 4000 పంచి ఓట్లు వేయించుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు జనాలు కూడా ఒక మంచి లీడర్లు రాకూడదు అని కోరుకునేటప్పుడు నేను ప్రయత్నం చేయడం, లేదా ఇంకొకరు ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన ఫుల్ మెజారిటీతో ఒకవేళ గెలిచినప్పుడు ఖచ్చితంగా ఆయన రాజకీయాలను కొంత సరిచేస్తారనేది ఉద్దేశంతో, ఆశతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాం. సరే అప్పటి వరకు ఏదైతే మనకు సోషల్ సంబంధించి మనం ఎవరికైనా హెల్ప్ చేసే దీంట్లో మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నాం. కొత్తగా కొంచెం పెద్ద హాస్పిటల్ కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలా, దాని ద్వారా సర్వీస్ చేయాలా అనేది ఉద్దేశం. ఇప్పుడు నాకేంటంటే ఇంకా 40సే కదా, ఇంకా టైం ఉంది. ఇంకొక 10 years ఈ ప్రొఫెషన్ కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం ఇలాంటి రాజకీయ ఇవన్నీ అనేది ఉద్దేశంతో పోతున్నాం. మీకు తగిలిన నొప్పి దగ్గర నుంచి మీరు చూసినటువంటి సమాజంలో మార్పుల వరకు ఎంతో కొంత మీకు తారసపడినటువంటి సంఘటనలో మీ ప్రమేయం ఉంది. మరి రాజకీయాల్లో మీకు గతంలో జరిగినటువంటి అనుభవాలు, అంటే శాలరీ కోసం లెటర్ రాయడం,
తర్వాత వచ్చేసి హోర్డింగ్స్ కోసం లెటర్ రాయడం, మీ బీసీ సర్టిఫికేట్ కోసం లెటర్ రాయడం, దాని ద్వారా మీ కమ్యూనిటీకి మంచి జరగడం, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి రాజకీయాల్లో కూడా మీలాంటి వాళ్ళు కూడా మనకు ఎందుకులే, ప్రజలు ఇలా అనుకుంటున్నారు కదా, మనం ఆగిపోతే బాగుంటుంది, మనం ఎంతవరకు, ఇందాక స్టార్టింగ్లో మీరు అన్నారు నాకెందుకులే అనేసి, ఇప్పుడు మీరు మళ్ళీ నాకెందుకులే అనే ఆన్సర్ మీ దగ్గరికి లేదు లేదు, నేను నాకెందుకులే అనుకుంటుంది ఆ రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకోవాలనే ఉద్దేశం కాదు, కాకపోతే సమకాలీన రాజకీయాలకి నేను సరిపోను అనేది ఉద్దేశం. దానికి ఆర్థికమైన కారణం. ఇప్పుడు మీరు గమనిస్తే రీసెంట్గా ఏదైతే ఏపీఎస్పీడీసీలకు సంబంధించిన ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారు సార్తో పాటు నల్లమోతు చక్రవర్తి గారితో పాటు నేను కూడా ఏపీఎస్పీడీసీలకు వెళ్ళాను, ఒక మెమరాండం సమర్పించాను. సో ఖచ్చితంగా ప్రజల తరపు నుంచి మనం, మీకు ఇలాంటి వాటి లేదు కేసులు కూడా మిమ్మల్ని పెట్టారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని కూడా ఇప్పుడు విన్నాం, అది ఏం సార్? అది కేసులు పెట్టారు, ఇంటి హాస్పిటల్ దగ్గర గొడవలు జరిగాయి, హాస్పిటల్లో పేషెంట్, జనసేననే అప్పుడు ఏంటి? అవును, పేషెంట్ లాగా ఒకరు వచ్చారు, ట్రీట్మెంట్ చేసిన తర్వాత కావాలని గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ మనుషులని చెప్పి చేశారు. సరే అవన్నీ నేను చెప్పాను, నాకు మీరు గమనిస్తే ఇంటి దగ్గర కానీ, నేను తిరిగే దగ్గర కానీ, హాస్పిటల్లో కానీ ప్రతి దగ్గర కెమెరాస్ ఉంటాయి, వాటికి మైక్స్ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. సో అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం తగ్గడం జరిగేది. ప్లస్ కన్స్ట్రక్షన్లకు సంబంధించి ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చెప్పాను కదండి, నేను ఏదైనా లీగల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను కాబట్టి సో ఆ విధంగా సజెస్ట్ చేసి వెళ్తూ ఉంటాను. రెండోది ఏంటంటే, నాకు ఒక పెద్ద బలం, పెద్ద అసెట్ ఏంటంటే, తిరుపతిలో నాకు దగ్గర బంధువులు 1,00,000 మంది దాకా ఉంటారు. తిరుమల తిరుపతిలో నాకు దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో మా విలేజ్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఇట్లా ఆల్మోస్ట్ కాళహస్తి, సత్యవేడు నుంచి కూడా ఇట్లు చిత్తూరు వరకు కూడా నాకు బంధువర్గం దండిగా ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎప్పుడు కలిసి ఉంటాం కాబట్టి పెద్దగా అంటే ఆ సమస్యలు నేను హ్యాండిల్ చేయగలిగాను. ఓకే. ఫైనల్గా అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోటి నెక్స్ట్ ఏంటి, మీ భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? సరే, సమకాలీన రాజకీయాలు, ప్రస్తుతం డబ్బులతోటి ముడిపడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీలాంటి వాళ్ళు కూడా కావాలి. అంటే కేవలం డబ్బు పెట్టే వాళ్ళే కాదు రాజకీయాలకు కావాల్సింది. నేను స్టార్టింగ్లో నా ఇంట్రోని చెప్పాను, ముక్కుసూటిగా మీకంటే ముందు నేను చెప్పాను, ఇప్పుడున్న రాజకీయాలకి సెట్ గారు మీరు అనేటువంటి అంశాన్ని కూడా నేను వాడాను. కానీ మీలాంటి వాళ్ళు కూడా కావాలి, అంటే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి దీనికి. సో ఆ దిశగా ఏమన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి మీ ఆలోచనలను మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద అసెట్ ఏంటంటే, ఆయన ఏదన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరన్నా నిజమైన ఒక లీడర్ ఉన్నారు, ఒక మాట చెప్తే జరుగుతుంది అనే ఒక స్థితి ఆఫ్టర్ ఎన్టీఆర్ తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఆయన మీద నమ్మకంతో ఆయన ఖచ్చితంగా పాలిటిక్స్ని మారుస్తారనే నమ్మకం ఉంది. దానితో పాటుగా నేను ఎవరైతే లైక్ మైండెడ్ ఉన్నారో, అంటే ఈ విధంగా సమాజం మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి అనేది ఒక ఉద్దేశం. సో దానికోసం కొంతమందిని కలుస్తున్నాను, నాకున్న టైంలో కలుస్తున్నాను. ప్లస్ ఇప్పటికిప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి నిదానంగా ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయాలి. అంటే నాకు చాలామంది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవెన్ రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయేతరంగా కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. లైక్ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు వచ్చారు రాజకీయాల్లోకి, నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి, చాలా క్లీన్ పాలిటిక్స్ చేయాలనుకునే వ్యక్తి, ఆయనకి అవకాశాలు రావడం లేదు. సో ఇలా చాలామంది ఉన్నారు ఇంకా. సో వాళ్ళందరితో ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడం వల్ల కొంచెం బెటర్ పాలిటిక్స్ ఉంటాయేమో అనేది ఉద్దేశం. వాళ్ళందరితో పర్సనల్గా ఇంకా కలిసి మాట్లాడిన తర్వాత సో వాళ్ళందరిలో ఎంతమంది అగ్రే వస్తారు. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళకి చాలా పగురుగా మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కదా తీయగా మాట్లాడేది, ఏదో కత్తికి తేనె పూయడం అంటారు కదా, అలాంటి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి కొంచెం వాళ్ళు పొగురుగా మాట్లాడినట్టు ఉంటుంది. వాళ్ళందరితో కొంచెం తగ్గి మాట్లాడి అవన్నీ ఒక ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలనేది ఉద్దేశం. చూస్తున్నాను, నాకున్న సమయంలో జరిగితే ఖచ్చితంగా పాలిటిక్స్లో కొంత ఉపయోగపడుతుంది అనేది ఉద్దేశం. కానీ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే మాత్రం ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని శాసించగలరు, ఎలా కావాలంటే అలా నడపగలరు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. లాస్ట్ టైము బీజేపీ ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి చెప్పారు, మీరు మాట్లాడగలిగితే, అది చెప్పాను కదా, ఆయన మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, వాళ్ళ పిఏ ద్వారా నాకు చెప్పింది, ఈ విధంగా ఒకసారి మాట్లాడండి కళ్యాణ్ గారితో, బీజేపీ జనసేన మాత్రమే కలిసి ఎలక్షన్కి వెళ్దాము అనే ఇది నా దగ్గర తీసుకొచ్చారు. యాక్చువల్గా నన్ను గుంటూరు దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు, పెద్ద ఆయన కళ్యాణ్ గారికి చాలా దగ్గర ఆయన. సో ఆయన మీరిద్దరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు.
సో లేదు నాకు అంత స్థాయి లేదు అని చెప్పడం జరిగింది. సో తర్వాత సరే కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకున్నారు, ఎలక్షన్ అయింది, ఇంత జరిగింది. సార్ ఫైనల్గా మీరు ఒక మంచి అంశం చెప్పారు ఈరోజు, క్లీన్ పొలిటికల్ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఎట్లా అది ఇంటిగ్రేటెడ్ చేస్తారా, లేకపోతే కేవలం పాలిటిక్స్ వైపే నడిపించేటువంటి ప్రయత్నమా, అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుందా? మేము తిరుపతి నుంచి ఆ ప్లాట్ఫామ్ పేరుని, అజెండాని ఎప్పటిలోపల వినొచ్చు అంటే అవసరం. ఇది నేనేదో ముఖస్థుతి కోసం చెప్తున్నది కాదు, ఈ రోజుల్లో అవసరమైనటువంటి ప్లాట్ఫామ్ అది. లేదు ఖచ్చితంగా ఇదేమంటే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రాజు గారు. యాక్చువల్గా పాలిటిక్స్ ఎలా తయారైందంటే, పాలిటిక్స్లో చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బు ద్వారా చాలామంది జనం వస్తారు, చాలామంది పొలిటీషియన్ని కాపాడడానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయిపోతుంది. సో దాన్ని మనం దాటాలి అంటే ఏ ఆదాయాలు లేకుండా నిస్వార్థంగా చేసే మనుషుల్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో అదే నేను ముందు చెప్తున్నది, ఇప్పుడు నాలాంటి వాడికి అది చేయడం చాలా కష్టమైన పని, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి అది చేయడం చాలా ఈజీ పని. సో అయినా కూడా ఏంటంటే ట్రై చేస్తున్నాం. చాలామంది మీరు నమ్మరు, ఉన్నారు లోపల వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ సిస్టమ్కి. సో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి తీసుకురాగలిగితే అట్లీస్ట్ ఒక కొంత ఏరియాలో ఒక 20 మెంబర్స్ని అలాంటి వాళ్ళని మనం అసెంబ్లీకి పంపించగలిగితే ఖచ్చితంగా పాలిటిక్స్లో మార్పు వస్తుంది. ఒక దగ్గర 2 దగ్గరలో జరిగినప్పుడు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక ఎమ్మెల్యే క్లీన్ పొలిటికల్గా ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, ముఖ్యంగా ఏదైనా టౌన్ లాంటి ఏరియాలో, అది డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మిగిలిన ఏరియా కూడా అర్థమవుతుంది. ఓకే, ఇలా ఉంటే మనం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే ఇలా మంచి ఎమ్మెల్యే వస్తాడు, మన ఆస్తులకి మనకు రక్షణ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు తెలుస్తాయి. ప్రజల్లో చాలామంది, అంటే ఎలక్షన్ చాలా పెద్ద వేరియబుల్ సబ్జెక్ట్. మనకు ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇలా చాలా విషయాలు ఉంటాయి. సో వాటిలన్నిటిలో మార్పు తీసుకురావడం అంత ఈజీ విషయం కాదు. ఇవన్నీ తెలిసినా కూడా ప్రయత్నం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం, ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ రావడం అనేది మంచిది అనేది నేను అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాను. ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను. లేదు జనసేన ప్యారలల్గా మనకు ఏదన్నా మంచి ఇది వచ్చింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటూ ఉండిపోతాను. ఇప్పుడేంటి జనసేనలో ఫైనల్గా అడుగుతున్నాను మిమ్మల్ని, జనసేనలో ఒక మంచి బాధ్యత ఒకటి ఇచ్చి ఇది మీరు చేయండి అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ బాధ్యత నేను చేయగలిగేది చేయడం వల్ల ఉపయోగపడుతుంది జనాలకి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పు చేయకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, తీసుకొని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి రాజు. సో ఓవరాల్గా సింగిరి బాబు గారు ఇప్పుడు మాట్లాడాం. సో అనేక అంశాలు వాస్తవంగా సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, అంటే వాస్తవంగా నేను దగ్గర నుంచి కూడా చూశాను, చాలా ముక్కుసూటిగా ఉన్నదన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడుతూ ఉంటారు. సో జనసేనలో ఉన్నటువంటి పరిస్థితులకి, అలాగే రాజకీయాల్లో ఉన్న పరిస్థితులకి మీరు సెట్ గారేమో అన్నా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీతోటి నా ఐడియాలజీ మ్యాచ్ అయింది, సరే ఇక్కడ మధ్యలో జరిగేటటువంటి వ్యక్తుల వ్యవస్థలతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితి. సో ఆయన చూసాం, అంటే వినడానికి చాలా చిన్న విషయాలు అయినప్పటికీ కూడా ఒక సమస్య కోసం ఆయన పోరాడినటువంటి తీరు, తనకు జీతం రాకపోతే ఆ జీతం కోసం ఏకంగా ముఖ్యమంత్రికి మెసేజెస్ పెట్టి ఆ జీతాన్ని ఆయన తీసుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక వ్యక్తి నడవడికి ఎలా ఉంటుంది, తాను పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా, తానుకు రావాల్సినటువంటి హక్కులను తీసుకునే దిశగా ఏ విధంగా మనుషులు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి వాటికి ఇవన్నీ కూడా చాలా గొప్ప ఉదాహరణలు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సింగిరి బాబు గారి గురించి ఆయనకు తెలుసు. ఎట్ ది సేమ్ టైం జనసేనలో కూడా ఆయనకి చాలామంది శ్రేయోభిలాషులు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మిగతా పార్టీలో కూడా ఆయన్ని అభిమానించేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా ఇబ్బందులు కూడా పడ్డారు, నాకు కూడా తెలుసు. వ్యక్తిగతంగా కూడా నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయాలకి చాలా అవసరం. సో వీళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం పార్టీలకు ఉంది. ఎట్ ది సేమ్ టైం పొలిటికల్ వ్యవస్థకు ఉందని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.